ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. లేదు బావా, నాన్న అబద్ధం చెప్తున్నారు. ఐ నో యు డన్ ఫాల్ట్. నిన్ను చూస్తుంటే నాకు అసహ్యమవుతుంది. సారీ బావా. బ్రో వెరీ సారీ. పాపం సురేష్, యు స్పాయిల్. యు కాల్డ్ పోలీసు. నిజం చెప్తున్నాను బావా, నేను కాల్ చేయలేదు. యు నాట్ కాల్, దట్ డ్రైవర్ కాల్. యు డైరెక్షన్. ధర్మేశం నేను దోషించేశాను. I believe you. I hate all my brothers. You only the reason. Don't talk to me. బావా, You go separate. బావా, నేను ఎక్కడికి వెళ్తాను బావా? ఎక్కడికైనా పోయి చావు, నాతో మాత్రం రాకు. పో. బావా, నేను తప్పు చేశాను బావా. అందరూ నన్ను అసహించుకుంటున్నారు. నువ్వు కూడా ఇప్పుడు నన్ను వదిలేస్తే నేనేం కావాలి బావా? ప్లీజ్. మా అమ్మ నాన్న నన్ను తిట్టిన తిట్లు కూడా నాకు బాధ అనిపించలేదు బావా. కానీ వాళ్ళు నిన్ను గౌరవం లేకుండా తిట్టారు. అది తలుచుకుంటుంటే నాకేడుపోస్తుంది. తప్పు నేను చేస్తే నిన్నెందుకు బావా తిట్టాలి? నిన్ను తిడితే నేను తట్టుకోలేను. ఏడు పాగటం లేదు. ఐ కాంట్ స్టాప్ బావా. నాకు నువ్వే లోకం, నువ్వే సర్వస్వం బావా. అయినా నేనేంటో నీకు తెలీదా బావా? నీ నుంచి విడిపోతే నాకు బ్రతికే లేదు బావా. నా బ్రతుకే వేస్ట్. అసలు నేనెందుకు బతకాలి బావా? చచ్చిపోతాను బావా. Sambagi, no, don't say like this. Sambagi, you don't cry. Don't cry. ఏడవకుండా ఎలా ఉంటాను బావా? అయినా యూ తప్పు చేసావు. అవును బావా, నేను అలా చేసి ఉండకూడదు. ఓకే, నౌ వేర్ వి గో? టెల్. డోంట్ గో. పిల్లివారిల్లు. Then where we go? Don't cry. Come with me. చెప్పండి నాన్న. అమ్మా కోమలి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. పిల్లివారింటికి నీకు నీ భర్తకి తీరని ద్రోహం చేసిన ఆ సంపంగిని దాని భర్తని ఇంట్లోంచి వెళ్ళగొట్టానమ్మా. నువ్వు చెప్తాంది నిజమా నాన్న? అవునమ్మా, అది చేసిన పని తలుచుకుంటుంటే నా గుండె ఆగిపోయేలా. అమ్మేమంటుంది? నిజం తెలిసినప్పటి నుంచి మీ అమ్మ కూడా చాలా కోపంగా ఉందమ్మా. వాళ్ళని నేను క్షమించినా మీ అమ్మ అసలు క్షమించేటట్లేదు. అమ్మా కోమలి, నన్ను క్షమించమ్మా. సంపంగిత దుర్మార్గానికి దిగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. నిజం తెలిసిన దగ్గర నుంచి నా మనసు విరిగిపోయింది. అందుకే ఇద్దరినీ బయటికి గింటేశాం. సంపంగి ఇంతకి తెగిస్తుందని నేను కూడా ఊహించలేదమ్మా. మా ఇద్దరినీ ఒకే ఇంటికి కోడలుగా పంపించకుండా ఉంటే బాగుండేది. చెప్పుకోలేని విధంగా మనసుని గాయపరిచిందమ్మా. అదే కాదమ్మా, సంపంగిని సపోర్ట్ చేసి నేను కూడా నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా. ఉంటానమ్మా. అమ్మ కోమలి,
నువ్వేడుస్తున్నావా? అసలు నువ్వెవరనుకున్నావమ్మా? ఈ అరవీర భయంకర వాసుదేవరావు గారి కూతురు. నువ్వేడవచ్చా? శివంగి సీరియల్లో ఆనందిలా సముద్రం మీదకొస్తున్నా, ఆకాశం విరిగి మీద పడుతున్నా నువ్వు ఏడవకూడదమ్మా. నిబ్బరంగా ఉండాలి. చూడమ్మా, సంపంగిని దాని భర్తని ఇంట్లోంచి తరివేశాడు. వాళ్ళని పిల్లివారింట్లోకి రానిస్తారా రానివరా అనేది ధర్మేష్ ఇష్టం. ఆ విషయంలో మేము తలదూర్చాం. వాళ్ళకి ఇక మా ఇంట్లో స్థానం లేదు. ఆ విషయంలో మేమిద్దరం ఒకే మాట మీద కట్టుబడి ఉంటాం. సంపంగి మీద ధర్మేష్ బాబు గారు చాలా కోపంగా ఉన్నారు. సర్వేష్ బాబు గారి కోసం ధర్మేష్ బాబు గారు, భీమేష్ బాబు గారు మన ఇంటికి వస్తే సంపంగి రేవతక్కకి కాల్ చేసి వాళ్ళ గురించి చాలా నీచంగా మాట్లాడింది. అమ్మా, నన్ను అడిగితే మళ్ళీ వాళ్ళని పిల్లివారింట్లోకి రానివద్దు అని సలహా ఇస్తాను. సంపంగి చేసిన పనులకి ధర్మేష్ బాబు గారే ఎక్కువ బాధపడ్డారు. కాబట్టి ఒకసారి ధర్మేష్ బాబు గారితో పర్సనల్ గా కలిసి మాట్లాడినా. సంపంగి లాంటి కూతుర్ని కన్నందుకు శిక్ష అనుభవించాలి కదమ్మా. ధర్మేష్ని కలుస్తాను, క్షమించమని అడుగుతాను. నువ్వు ఈలోగా సురేష్ని పిలిచి ధర్మేష్ని క్షమించమని అడగమను. చెబుతూనే ఉన్నాను నాన్న, సురేష్ వినటం లేదు. అసలు సురేష్ నేను నవ్వుతూ మాట్లాడుకొని చాలా రోజులైపోయింది నాన్న. అమ్మ కోమలి, నువ్వు బాగుంటావు, నీ కాపురం కూడా బాగుంటుంది. నీ సహనమే నీకు శ్రీరామ రక్ష. ఉంటాను. కోమల్ లాంటి కూతుర్ని ప్రసాదించినందుకు ఎంతమంది దేవుళ్ళకి పూజలు చేసినా తప్పులేదు రోజా. సంపంగి లాంటి దానికి అన్నందుకే నవగ్రహాలకు పూజలు చేయాలి. సురేష్, సంపంగిని సర్వేష్ బాబు గారిని మా అమ్మ నాన్న ఇంట్లోంచి పంపించేశారంట. సురేష్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? నువ్వు ధర్మేష్ బాబు గారిని అపార్థం చేసుకోవటానికి కారణమైన సంపంగిని ఇంట్లోంచి పంపించేశారు. ఆ విషయం నాన్న కాల్ చేసి చెప్పారు. దానికి నేనేం చేయాలి? ధర్మేష్ బాబు గారిని క్షమించమని అడగాలి. ఈ జడ్జిమెంట్ ఎవరిది? నాన్నగారు నీతో చెప్పమన్నారు. ఏంటి? ధర్మేష్ బాబు గారు నీకు కీడు చేయాలనుకుంటారు చెప్పు. అయినా క్షమించమని అడగటం తప్పు కాదు సురేష్. ధర్మేష్ అన్నకి మంచివాడనే పట్టం కట్టడానికి అందరూ ఎందుకింతలా తాపత్రయపడుతున్నారు? మంచితనానికి మారుపేరు బావగారు. ఆయనకి ప్రత్యేకంగా పట్టం కట్టాల్సిన అవసరం లేదు. నువ్వు మీ నాన్న ఎందుకు ఇంత డ్రామాలాడుతున్నారు? సురేష్, మైండ్ యువర్ వర్డ్స్. ఏం మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు. ఆలోచించే మాట్లాడుతున్నాను. నువ్వు ఎందుకిన్ని డ్రామాలాడుతున్నావో నాకు తెలుసు. ఇటుకల బట్టీల పూజకి వచ్చావా? రాలేదు కదా. అప్పుడే నీకు నాకు బంధం తెగిపోయింది. కావాలంటే లీగల్గా కూడా విడిపోదాం. డివోర్స్ ఇచ్చేస్తాను. అదేగా నువ్వు ఆశిస్తున్నది. దానికి కూడా నేను రెడీ. సంపంగి మీద నిందలు వేసి ఈ చీప్ డ్రామాలు ప్లే చేసి నన్ను నమ్మించాలని ప్రయత్నించకు. నేనేమంత తెలివి తక్కువని కాదు. నువ్వు తెలివి తక్కువ వాడివి సురేష్. ఇంకా చెప్పాలంటే తెలివి తక్కువ దద్దమ్మవి. ఇప్పుడు నువ్వు మూర్ఖంగా మాట్లాడిన ప్రతి మాటకి పశ్చాత్తాపడే రోజు వస్తుంది. ఆ రోజు కుమిలి కుమిలి ఏడుస్తావు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ధర్మేష్, మాయా ఇక్కడున్నారేంటి? నువ్వు ఈ దారిలోనే వస్తావని నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అయ్యో, మీరు నా కోసం ఎదురు చూడడం ఏంటి?
మీరే మా ఇంటికి రావచ్చు, లేదా ఫోన్ చేస్తే నేనే మీ ఇంటికి వచ్చేవాడిని కదా. నా చిన్న కూతురు చేసిన తప్పుడు పనికి నిన్ను క్షమించమని అడగాలని వచ్చానయ్యా. ఇళ్లలో అయితే నాకు మొహం చెల్లట్లేదు, అందుకని నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. భలేవారే మీరు, నన్ను క్షమాపణ అడగడం ఏంటి? అది విధి ఆడిన వింత నాటకం అనుకుని ఎప్పుడూ వదిలేశాను. కానీ ఒక్కటే బాధ మావయ్య, సురేష్ నన్ను అర్థం చేసుకోవడం లేదు, నా మాట నమ్మటం లేదు. అది కూడా ఆ విధికే వదిలేశాను. ఏదేమైనా నన్ను క్షమించు ధర్మేష్.